వర్షం పడి ఇప్పుడే తగ్గింది చూడండి. మేఘాలైతే ఇంకా ఉన్నాయి. కాకపోతే నా మొక్కలన్నీ కూడా ఎలా ఉన్నాయో ఒకసారి నేను చూడడానికి వచ్చాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి. చూడండి ఎంత బాగా ఫ్రెష్గా, చాలా ఆకుల మీద ఉన్న దుమ్ము ధూళి అంతా కూడా పోయింది. ఇది చింత చిగురు, పప్పులో వేస్తూ ఉంటాం అనమాట. ఇదిగో చూడండి, ఇక్కడేమో వంగ, ఇందులోని గడ్డి లేచిపోయింది, తీయాలి ఇంకాను. ఇదిగో వంగ ఇది. అలాగే ఇదంతా చూడండి ఎంత చండాలంగా తయారైపోయిందో. మొత్తం అంతా కూడా మట్టి గిట్టి అంతా తుడిచేయాలి మళ్ళీ ఎండ వచ్చాక. అప్పుడు ఇదిగో ఇది చిక్కుడు బాగా లేచింది. అలాగే ఇవన్నీ కూడా మీరు చూసిన మొక్కలే, ఒకసారి ఎలా ఉన్నాయో పలకరించి వెళ్దామని వచ్చాను. ఇవన్నీ కూడా చాలా బాగుంది. ఇది పెద్ద 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 కాయలు వస్తాయట, జామ చెట్టు, చూద్దాము. అలాగే ఇవి పసుపచ్చ పువ్వులు, ఇదంతా ఫ్లవర్ సెక్షన్ అనమాట. కాకపోతే ఏమైందంటే ఇందులో ఈ చిక్కుడు లేచింది, ఇది బరబట్టి, ఇది లేచింది. లేచిన వాటిని ఇంకెందుకు పీకి పారేయడము అనవసరం కదా. ఇది చూసారా మొగ్గలు కూడా వస్తున్నాయి. ఇప్పుడే పారేయడం ఎందుకు, నాకు ఇష్టం ఉండదు అందుకని. అలాగే ఇవి ఎంత మిర్చి సెక్షన్, ఇదంతాను చూడండి, ఇదంతా మిర్చి. అలాగే ఇది ఒక జామ చెట్టు, నేను ప్రూన్ చేశాను, మళ్ళీ కట్ చేశాను చూడండి. ప్రూన్ ఇక్కడ కట్ చేస్తే ఇదిగో పక్క నుంచి అలాగ వచ్చాయో. నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా, ఎక్కడైతే కట్ చేస్తామో అక్కడ మళ్ళీ వచ్చేస్తాయని. ఇవి వింగ్డ్ బీన్స్ లేచింది, దీన్ని కూడా పాకించాలి. వేటికి తాళ్ళు ఇంకా కట్టలేదు. అలాగే ఇది జినుగులు అంటారు కదా, మనము వంకాయ కూరల్లో వేసుకుంటాము అది. ఇది తెలుసు కదా, సోలార్ లైట్స్ ఊరికే అలాగా కొని పెట్టాను. ఇవన్నీ కూడా మొత్తం మందారాలు, ఇదంతా మందారాల సెక్షన్. ఇందులో పాలకూర చూడండి ఎంత బాగా లేచిందో, ఒకే ఒకటి. ఇదిగో ఇది కూడా ఇందులో ఒకటి లేచింది పాలకూర. ఆకులు తీస్తూ ఉంటాను అంతే. ఇది ఇవాళైతే శనివారం కదా, సో తీయము. ఇది స్నేక్ ప్లాంట్లో చిన్న వెరైటీ, ఒక్కటి వేసాను చూడండి ఎన్ని లేచాయో. వీటిని మళ్ళీ విడదీసి వేసేయాలి. అలాగే మీకు చెప్తూ ఉంటానుగా, ఇదిగో చూడండి తోటకూర ఎక్కడ పడితే అక్కడ లేస్తూనే ఉంటుంది. ఇవన్నీ ఫ్లవర్ సెక్షన్. ఇదంతాను మొత్తం మొగ్గలతో నిండి ఉన్నాయి, హ్యాపీగా ఉన్నాయి. ఎందుకంటే మనం ఎన్ని నీళ్లు ఎంత సారం పోసినా కూడా చెట్టుకి బలం ఎప్పుడంటే నేచురల్గా వచ్చే వర్షమేనండి, ఎప్పుడైనా సరే. కాబట్టి నేనైతే ఆహ్వానిస్తున్నాను. కాకపోతే కొంచెం ఎక్కువ పడిపోతూ ఉంటుంది, అప్పుడు ఏంటంటే మొత్తం మనం వేసినవన్నీ పోతాయి. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఇగో చూడండి, ఇవన్నీ కూడాను ఏంటంటే ఇగో చూసారా ఎలాగొచ్చేసాయో. ఇవన్నీ క్లీన్ చేసేస్తాను, మళ్ళీ కొంచెం ఎండ రావాలి, పూర్తిగా ఎండిపోతే అప్పుడు క్లీన్ చేస్తాను. ఇదిగో చూసారా, మళ్ళీ ఇందులో కూడా లేచిపోయాయి గడ్డి, అదంతా తీసేయాలి. ఎందుకంటే మనం వేసే పోషకాలన్నీ గడ్డే తినేస్తుంటే ఇంకా మన మొక్కలు ఏం లేస్తాయి. కాబట్టి చిన్న 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 పాట్స్లో ఏదో వేసుకోవడం. కాబట్టి ఇగో ఇది చూడండి, ఎండకి ఎలా ఆకులు ఇదైపోయినాయో. మార్చే నేను ట్రాన్స్ప్లాంట్ చేశాను, కాకపోతే వర్షం వల్ల మళ్ళీ బతికిపోయిందనమాట. సో ఈ మొక్కలన్నీ ఎలా హ్యాపీగా ఉన్నాయి. ఇగో ఇక్కడ చూడండి గోరింట ఎంత బాగా లేచిందో. అలాగే ఇది గోరింట. అలాగే చూడండి ఇగో ఇలా చూస్తే ఇదంతా కూడా మా తోటలో ఈ భాగం అన్నమాట. మొత్తం చూడండి, అక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఉంది, అలాగే ఫ్లవర్స్, అలాగే వీటిలోని మొత్తం అన్నీ కూడా స్టాండ్స్ మీద పెట్టాను నేను. ఇవన్నీ ఒక్కటి మాత్రం ఏంటంటే కిందకి దించవలసి వచ్చింది, అది మార్చేయాలి. అదిగో అక్కడ ఉన్నది గ్రో బ్యాగ్ అనమాట, మార్చేయాలి. ఇగో ఇవన్నీ. కాకపోతే ఏంటంటే ఇంకా పువ్వులు పూస్తున్నాయి కానీ వీటికి ఇంకా కాయ రాలేదు. ఇదిగో వస్తున్నది ఇప్పుడిప్పుడే. ఇదిగో ఇది చూసారా పోయింది. ఏంటిది కాకర, చూసుకోలేదు నేను. ఎక్కడో పడిపోతాయి మళ్ళీ లేచిపోతాయిలేండి, ఏం పర్వాలేదు. ఇంకా ఇవన్నీ. అలాగే వంగ ఇందులో దాంకుంది ఒక వంగ. ఇవన్నీ ఇక ఇవి ఫ్లవర్స్ పూజకి. ఇవి మార్నింగ్ గ్లోరీలో ఒక కలర్ అన్నమాట. యాక్చువల్గా ఇవి తెచ్చి వెయ్యలేదు, కంపోస్ట్లో వచ్చాయి. విలేజెస్లో వెళ్తూ ఉంటే మనకు సైడ్ కనిపిస్తాయి, కాకపోతే టౌన్స్లో వీటిని ఏంటంటే బోల్డ్ రేటు పెట్టి కొంటూ ఉంటారు. సో మార్నింగ్ గ్లోరీ ఇది. ఇందులో ఇంకా రంగులు కూడా ఉంటాయి. అలాగే ఈ టవర్స్ మీకు తెలిసినవే ఇవన్నీ. అలాగే ఇక్కడ చూడండి పసుపచ్చి పూలు మొత్తం అన్నీ ఎంత బాగా ఫ్రెష్గా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కట్ చేయాలా ఏంటా అనిపిస్తుంది. ఇదిగో చూడండి కాకర ఎలాగైపోయిందో, ఎండిపోయింది ఏకంగాను ఆకులని. కానీ ఇది తీయలేను, ఒక్కొక్క ఆకు అయితే తీయలేము. చూద్దాం, దీనికి ఫ్లవర్స్ లేకపోతే కట్ చేసేస్తే
మళ్ళీ ఫ్రెష్గా వస్తాయి అన్నమాట. అలా చేసుకుంటేనే బాగుంటుంది. సో ఇదంతా మా గార్డెన్ తాలూకా ఓవర్ వ్యూ. ఇది మొత్తం అంతా కూడా ఇది లెమన్ గ్రాస్. ఇది చూడండి ఎంత బాగా లేచిందో. చిన్నది వేశాను, చాలా బాగా వచ్చింది. చామంతులు ఉన్నాయి, వీటిని మార్చాలి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేయాలి. వీటిని వేయలేదు ఇంకా. ఇది నిమ్మ, అలాగే ఇది సంపంగి, ఇది చిక్కు అనమాట. వేసాను, విత్తనం నుంచి వచ్చింది. పువ్వు కాయకపోవచ్చు కానీ బట్ ఏదైనా విత్తనం నుంచి వచ్చింది కదా, సో అందుకని ఉంచాను. తర్వాత ఇది ఏమిటో తెలియడం లేదు. ఈ ఆకు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ పెట్టండి. ఇది ఏం మొక్కో నాకు ఐడియా లేదు, కానీ చూడండి పువ్వు పూసింది. నేను ఇది ఏదైనా కాయ టైపు కానీ ఏమైనా వస్తుందేమో అని అనుకుంటున్నాను, తెలీదు. ఇదిగో చూస్తున్నారా ఫ్లేవర్ ఎలా వచ్చిందో. ఇది ఇందులోంచి లేచిందండి. ఇది నేను వెయ్యలేదు కానీ ఏదో విత్తనమే మొత్తం మీద. చూద్దాం, దీనికి పాకించాను. మొన్నటి నుంచి చూస్తున్నాను. కాకపోతే ఇదేంటంటే ఇది పూజ చేసే పువ్వు అయితే కాదు, కానీ ఏదైనా కాయ కానీ పండు కానీ అని డౌట్గా ఉంది నాకు. చూద్దాం ఏమవుతుందో. ఇదిలాగా అందుకే ఎక్కించేసి ఉంచాను అనమాట. చాలా చిన్నది. ఇదిగో చూడండి, ఇదిగో ఇలా వచ్చింది ఇక్కడ అది. అలాగే ఇందులో ఈ కలర్స్ ఫ్లవర్స్ కూడా, ఇది కూడా నాకు కంపోస్ట్లో వచ్చినవే. ఈ విధంగా ఉందండి ఓవర్ వ్యూ. ఎలా ఉంది చెప్పండి మీరు కామెంట్స్లో. చాలా కష్టపడి ఎంతో ఇష్టపడి వేసుకున్న మొక్కలండి ఇవన్నీ. ఎందుకంటే నాకు టైం చాలదు, అయినా కూడా చాలా నాకు ఇష్టం కాబట్టి నేనున్న టైంని వినియోగించుకొని అనవసరంగా వేస్ట్ చేయకుండా మొక్కలు అంటే నాకు ఇష్టమైన హాబీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని డెవలప్ చేసుకుంటాను. సింగింగ్ నాకు చాలా ఇష్టం, పాటలు పాడుతూ ఉంటాను. అలాగే మొక్కలు తాలూకావన్నీ చూస్తూ ఉంటాను. అలాగే ఫైనాన్షియల్ మ్యాటర్స్కి సంబంధించినవన్నీ కూడా, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, వీటి గురించి కూడా వాటిని ఏ విధంగా ఏంటి అని స్టడీ చేస్తూ ఉంటాను. ఇలాగ ఆల్ ఇన్ వన్. ఒక ఉమెన్ ఉంది అంటే కేవలము ఇంటికో లేదా ఏదో ఉద్యోగానికో పరిమితం అయిపోకూడదండి. అన్ని విధాలుగా కూడా సమాజంలో జరుగుతున్నవి తెలుసుకుంటూ ఉండాలి, ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి, నేర్పిస్తూ ఉండాలి. ఎందుకంటే అలాగ ఐడిల్గా ఉండకూడదు, అన్నీ తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకంటే జీవితంలో ఎప్పుడు ఆటుపోట్లు వస్తాయో ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. కాబట్టి ప్రతిదీ కూడా నేను ఎప్పుడూ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్కి అందుకే ఒక టీచర్గా ఎక్కువ ప్రోత్సహిస్తూ ఉంటాను. ఎందుకంటే ఉమెన్ అలా ఉండిపోకూడదు ఐడిల్గా. హోమ్ మేకర్స్ కావచ్చు, కానీ హోమ్ మేకింగ్తో పాటు మిగతా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా తెలుసుకుంటూ ఉండాలి అన్నిని. అలాగే వాళ్ళ హాబీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా డెవలప్ చేసుకుంటూ ఉండాలి అని నేను చెప్తూ ఉంటాను. మా పిల్లలకి చెప్తాను, అలాగే నా ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరికీ కూడా చెప్తూ ఉంటాను. సో ఇదండి మా తోట, నా చిన్ని తోట, అందాల తోట. థ్యాంక్ యూ అండి అందరికీ కూడా. అందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇంకా చేయాల్సింది ఉంది. ఏదో పెద్ద గొప్ప అయిన తోటని అందమైన ఏదో పెయింటింగ్స్ అవి వేయడము అవన్నిటికీ నాకు టైం చాలదు. నిజంగా ఒకవేళ టైం కానీ ఉంటే అవన్నీ కూడా చేసుందును, కానీ నాకున్న పరిస్థితులు, నాకున్న సమయం, ఆ సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు కావాల్సినవి మాత్రమే నేను పెట్టుకుంటూ ఉంటానండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పద్మలత కొఠి.